ముఖ్యమంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ మంత్రి గారికి ఏది చెప్తే అది చేసి పెడితే ఆయన అడగడమే ఆలస్యమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా మా ఎమ్మెల్యేకు మా మంత్రి ప్రజల మీద కనికరం వస్తలేదా అనేది మాకు అర్థమైతలేదు. కనుక ఎమ్మెల్యే గారి 1 ఇయర్ సంవత్సరం కాలం పూర్తిగా విఫలమైందనే దానికి నిదర్శనంగా కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన మంత్రి నియోజకవర్గ ప్రజలకి 4 సంవత్సరాల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మంత్రి నియోజకవర్గాన్ని చీకట్లుస్తూ ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రజలనే చీకట్లో నెట్టివేసిన విషయాన్ని రాష్ట్రానికి కూడా తెలపాలని ఆయన వైఫల్యాలపైన ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది మీ సమక్షంలో. మరి మంత్రి ఎమ్మెల్యే గారు ఆయన ఇది 5వసారి ఎమ్మెల్యేగా అయిండు. ఆయన ఇవాళ మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నికల సమయంలో ముఖ్యమైన అంశాలను వారు దృష్టికి తీసుకొచ్చినారు. ఒక 2 మీకు వినిపించి వాటిని చూపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఉపాధి కావాలి. మహిళా సోదరులు అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు. మున్సిపాలిటీ వచ్చింది, మాకు మొత్తం ఉపాధి కోల్పోయిన వారి గురించి ఆలోచన చేయాలి. అందుకోసమే ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనీసం ప్రైవేట్ రంగంలోనైనా కనీసం 2 నుంచి 3 వేల ఉద్యోగ సంకల్పన చేస్తే ఎవరైనా పారిశ్రామికవేత్త ఉంటుందని మేము చాలా సందర్భాల్లో చాలా మందిని కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చెప్తాను, ఎవరినో ఒప్పించి యువతకు సంబంధించిన ఉపాధి తీసుకురావడానికి నా వరకు పూర్తి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నా. ఎందుకంటే 165 రోజుల లోపల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 37 రోజులు వచ్చింది. ప్రభుత్వం వచ్చి 37 రోజులు వచ్చింది. ప్రయత్నం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినాం. మొదలుపెట్టి కార్యరూపం దాల్చే వరకు కూడా అహర్నిశలు కృషి చేస్తాం. వారి మాటల్లోనే మీరు విన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ మున్సిపాలిటీ అయింది కనుక ఉపాధి కోల్పోయినరు, వాళ్ళకు కూడా ఉపాధి చూపిస్తా అని చెప్పినారు. వీరి సొంతంగా వీరికి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీలు మంత్రిలో ఒక 2, కాటారంలో ఒక 2 పెడతాడని అనుకున్నా, వాటిని పెట్టలేదు. చిన్న కాళేశ్వరం అయితే గొంతు చించుకొని మాట్లాడిండు. గొంతు చించుకున్నాడు ఆయన. అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడుతుండని ఆకర్షించే విధంగా మాట్లాడి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పని ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి తీయలేదు, 1 ఎకరం భూసేకరణ చేయలేదు, దానికి ఒక 100 రూపాయలు కేటాయించలేదు. అక్కడ ఈ రోజు వరకు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఈ రోజు వరకు దానికి ఎస్సీ కూడా లేడు. ఎస్సీ లేని ప్రాజెక్టుగా మొత్తం దానికి ఒక స్టాఫ్ లేని ప్రాజెక్టుగా అది ఇవాళ అక్కడ ఉన్నది. అదేని కూడా ఇప్పటి వరకు ఆయన దానికి ఏమాత్రం చెల్లించలేదు, దాన్ని పని స్టార్ట్ చేయలేదు. అంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురాలేదు. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా అక్కడ సింగరేణి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇప్పటి వరకు కూడా చేయలేదు. పూర్తిగా విఫలమైపోయిండు. అంతేకాకుండా మేము మంథని ఖమ్మంపల్లి తాడిచెర్ల వయా భూపాల్పల్లికి ఒక రోడ్డును ప్రతిపాదించినాం. పూర్తిగా కిషన్ రావుపల్లి వరకు కూడా ఆ రోడ్డును పూర్తి చేసినాం. ఖమ్మంపల్లి దగ్గర బ్రిడ్జిని కట్టించినాం. ఆ కిషన్ రావుపల్లి నుంచి తాడిచెర్ల వరకు ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా తీసుకొచ్చి పెట్టినాం. దానికి ఫారెస్ట్ క్లియరెన్స్లకు 4 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఓన్లీ ఫారెస్ట్ క్లియరెన్స్కు 4 కోట్ల రూపాయలు కేటాయించాలి. అంటే ఒక మంత్రిగా ముఖ్యమంత్రి ఏమో ఆయన ఏం చెప్తా చెప్తా అంటున్నాడు. నిన్న పెద్దపల్లిలో మీటింగ్లో కూడా చెప్పిండు, మీ ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఆయన బయట ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉంటాడు, తలుపులు ఎత్తే మమ్మల్ని ఇయ్యరమయ్య సంపుతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇయ్యరమయ్య సంపుడు అయినా అవసరం లేదు, కానీ 4 కోట్ల రూపాయలు ఫారెస్ట్ క్లియరెన్స్లకు తెప్పేయడంలో విఫలమైండు మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు బొబ్బోలు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు పోతున్నాయి, వాళ్ళకు నష్టపరిహారం తక్కువ ఇచ్చిండ్రు అని చెప్పి నష్టపరిహారం ఎక్కువ ఇస్తా అని మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పటి వరకు ఆ కోల్పోయిన భూముల వాళ్ళ గురించి ఆలోచించలే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని చెప్పిండు, దానికి కూడా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అక్కడ తాడిచెర్ల గ్రామంలో జెన్కోకు సంబంధించినటువంటి కోల్ మైనింగ్ జరుగుతూ ఉన్నది. భూపాల్పల్లి జెన్కో ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ కోల్ మైనింగ్కి సంబంధించినటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి గృహాలను తీసుకోవాలని అప్పుడు గగ్గోలు పెట్టిండు. ఇప్పటి వరకు ఆ డేంజర్ జోన్ గురించి ఊసలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, దాంట్లో విఫలమైపోయినాడు. అంతేకాకుండా మేము ఓడేడు దగ్గర ఒక బ్రిడ్జిని ప్రతిపాదన చేసినాం, దాన్ని మొత్తం పిల్లర్లు అయిపోయినాయి, మీద గడ్డర్స్ వేసి స్లాబులు వేయాలి. అక్కడ గడ్డర్లు కూలిపోతే గగ్గోలు పెట్టిండి, ఇదేదో అవినీతి జరిగింది, మోసమైంది అన్నాడు. ఆ అవినీతి బయటపెట్టలే, ఆ ఓడేడుకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలే, దాంట్లో కూడా విఫలమైపోయినాడు. ఆ బ్రిడ్జి వస్తే చాలా మంతిని ప్రాంతం వెలుగులోకి వస్తుంది. ఖమ్మంపల్లి టు భూపాలపల్లి రోడ్ అయితే మంతినికి వెలుగులోకి వస్తుంది, తాడిచెల్ల వెలుగులోకి వస్తుంది. మంతిని నుంచి కాటారం నుంచి భూపాలపల్లికి వెళ్తే 52 కిలోమీటర్లు వస్తే, ఇటు నుంచి వెళ్తే 32 కిలోమీటర్, అంటే 20 కిలోమీటర్లు ఆదా అవుతుంది. దాని మీద మంతిని ఎమ్మెల్యే ఇప్పటి వరకు దృష్టి పెట్టకుండా విఫలమైపోయిండు. ఆ రోజు చెప్పిండు ఇసుక పోతా ఉన్నది, ఇది తాత ముత్తాతల ఆస్తి, దీన్ని దోసుకపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి ఈ ఇసుకంతా కూడా అమ్ముకుంటున్నారు, డబ్బులు పెట్టి వాళ్ళు గెలుస్తారు, ఆ డబ్బులు తీసుకొస్తారు అన్నాడు. మేము డబ్బులు పెట్టలేదు, కానీ ఆయనే ఇవాళ ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నోట్లతోటే గెలిచిండు అనేది వాళ్ళ మంత్రులు ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఆ ఇసుకని ఇప్పటి వరకు ఆపలేదు, ఇంకా ఇసుక రీచులు పెరుగుతూ ఉన్నాయి. మీ ఇసుక తీసుకుపోని కానీ మంతిని ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో, మోరి కట్టుకోవడానికో, లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవడానికో ఇసుక ఉచితంగా ఇప్పిమని చెప్తే దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. పక్కకే ఉన్నటువంటి శాసనసభ్యుడు, పెద్దపల్లి శాసనసభ్యుడు ఉచితంగా వాళ్ళ ప్రాంతంలో ఏ అవసరాలున్నా లోకల్ అవసరాల కోసం ఉచితంగా ఇసుక సప్లై చేపిస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్ట్ ఆర్టీఓని పిలిపించిండు, ఆ ఎస్పీని పిలిపించిండు. ఈ లోకల్గా నడిచే ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవద్దని ఆదేశాలు ఆయన లెటర్ మీద రాసి అధికారులకు ఇచ్చి ఇసుక ఉచితంగా ఇప్పిస్తూ ఉన్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే. మరి పెద్దపల్లి ఎమ్మెల్యేకు సోయి ఉన్నది, మంత్రి ఎమ్మెల్యేకు సోయి లేకపోవడం ఇది దురదృష్టకరం. ఒక ఓటుతోటి గెలిచి పెద్ద పదవులు వస్తే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే ఇవాళ సంవత్సర కాలం పాటు కీడు జరిగింది తప్ప మేలు జరగలేదు. తాత ముత్తాతల ఆస్తి ఆపలేదు, ఇసుక ఉచితంగా రావడం లేదు. మంత్రిలో ఇవాళ మాఫియా చెలరేగుతూ ఉన్నది. ఎర్రమట్టి ఇసుక చెరువుల పూడిక తీతలలో మట్టి దోపిడీ, పీడిఎస్ బియ్యం దోపిడీ యథేచ్ఛగా లూటీ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ఆపలేదు. అదిన్నే పరమావధిగా పెట్టుకొని దాని మీద కూడా దాన్ని కూడా విఫలం చెందినాడు మంత్రి ఎమ్మెల్యే. అంతేకాకుండా ఇలా నేను విద్యావంతుణ్ణి, మా నాయన కూడా మాజీ స్పీకర్ అని గొప్పలు చెప్పుకుంటే అన్నటువంటి ఈ విద్యాహీనుడని నేను చెప్తున్నా. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఒక్కసారన్న విద్యా వ్యవస్థ మీద ఒక్క మీటింగ్ కూడా పెట్టలే, సమీక్ష సమావేశం పెట్టలే. మేమున్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో సోలార్ పెట్టి ఆ పిల్లలకు ఫ్యాన్ల సౌకర్యం కల్పించినాం. దాంట్లో బెంచీలు కుర్చీలు వేసినాం పెద్దపల్లి జిల్లాలో. ఇప్పటి వరకు అంగన్వాడీలలో కూడా కనీసం ఒక వసతి కూడా కల్పించలే. ఏ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో కూడా కనీస వసతుల కోసం ఆలోచన చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దాని మీద కూడా ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అక్కడ మాతా శిశు కేంద్రాన్ని ఓపెనింగ్కి వస్తూ ఉంటే ఆ మధ్యలో గల లద్నాపూర్లో భూ నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు 282 మందికి మాకు R&R ప్యాకేజ్ కావాలి, మా ఇళ్ళను తీసుకున్నారు, మా ఇంటికి పైసలు మాత్రమే ఇచ్చిండ్రు, మాకు ప్యాకేజ్ కావాలని వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఆ రోజున్న మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి కాన్వాయ్ని అడ్డుకొని వాళ్ళకు ప్యాకేజ్ ఇప్పించాలన్నాడు. చెప్పులు అరిగేదాకా ఇప్పుడు సంవత్సర కాలం తిరిగిన లద్నాపూర్లో అటువంటి 282 ఇండ్ల ఆవాస వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు.
దీని మీద ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాం. పెద్దగా మాట్లాడిండు, గొంతెత్తుకొని మాట్లాడిండు, మెడికల్ కాలేజ్ చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో మెడికల్ కాలేజ్ పట్టుకపోయిండు, ఆయన అక్కడ అనౌన్స్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ ఉలుకులేదు పలుకులేదు. దాని మీద కూడా మేము ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మంతినిలో కాళేశ్వరం నీళ్ళు వస్తలేవన్నాడు. ఆ రోజే నేను కాళేశ్వరం నీళ్ళు తొందరగా మాకు అనుసంధానం కావాలని, కేసీఆర్ గారేమో కాళేశ్వరం ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నీటి ఎద్దడి ఉండదని వారు ఆలోచించినారు. కానీ మంతిని ప్రాంతంలో నీళ్లు తొందరగా వస్తలేవు, మా ప్రజలు మేము ఎక్కడికో ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చేదాకా ఆగాలంటే నేను మంతిని మండలం పోతారం దగ్గర ఒక లిఫ్ట్ను ప్రతిపాదించిన, ఆ లిఫ్ట్ను కనీసం ఇప్పటి వరకు ఊసలేదు, ఉలుకులేదు, పతుకులేదు. దాని మీద నేను ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాను. పోతారం లిఫ్ట్ను తక్షణమే మంజూరు చేయించాలని, చిత్తశుద్ధి నిలుపుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోతా ఉన్నాడు ఆయన నియోజకవర్గానికి. ఆయన నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు తీసుకుపోవడమే కాదు, ప్రత్యేకంగా ఆయన కడాని కొడంగల్కు ఒక కడాని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కడాని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఈయన మాత్రం ఆ రోజు పంచాయతీలకు నిధుల గురించి మాట్లాడిండు, ఈజీఎస్లు పోతాని అని మాట్లాడిండు, పంచాయతీల అభివృద్ధి పోతుందని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మా గ్రామాలను నిర్వీర్యం చేసే దిశగా రుడా అనే పేరు మీద, ఏది రామగుండం రుడా అనే పేరు మీద మా గ్రామాలన్నింటినీ కూడా ఆ రుడాలో కలిపి ఇవాళ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. దీని మీద కూడా ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాను. ఇవాళ ఆయన ఐటీ మంత్రిగా ఉన్నాడు, ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నాడు. దాని గురించి ఇప్పటి వరకు ఏది కూడా ప్రతిపాదన లేదు. దాని మీద కూడా నేను ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాను. దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంత్రిలో ఇవాళ ఏం చేసిండే ఘనకీర్తి. ఈ సంవత్సరంలో ఆ రోజు పోలీసు వాళ్ళు అంటే కండవాలు కప్పుకోండి, పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తున్నారంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నాయకులకు ఏమన్నా ఒకటో రెండో పనులు చేస్తే చేయొచ్చు, కానీ ఇవాళ పోలీస్ స్టేషన్ కార్యాలయాలే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. మా నాయకుల ఫోన్లు ఎత్తడం లేదు, మా నాయకులు పోలీస్ స్టేషన్లకు కనీసం అనుమతి ఉండలేదు. సామాన్య ప్రజలు పోతే దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు. సామాన్య ప్రజలు పోతే కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్ళు, ఆయన ద్వారా రావాలి తప్ప నేరుగా పోలీస్ స్టేషన్ రావద్దని నిస్సిగ్గుగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే నాకు బాధ ఇస్తుంది. అప్పుడప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇక్కడ రామగుండంలో సిపి ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి భూపాలపల్లి ఎస్పీ గారిని కూడా కలిసిన, కనీసం మా ఫోన్లు లేవట్టమనండి. మారుమూల ప్రాంతం, నక్సలిజం ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా మీ పోలీసు వాళ్ళు ఫోన్లు లేపుతలేరంటే ఇప్పటి వరకు కూడా దాని మీద శ్రద్ధ చూపించకుండా మా నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, అనేక కేసులు పెడతా ఉన్నారు. కేసును పెట్టిన ఒకరోజే 4 కేసులు పెడతా ఉన్నారు. దీని మీద నేను ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నా. కనుక ఇవాళ సమైక్యాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన మంత్రి నియోజకవర్గాన్ని సింహభాగం పాలించింది వీళ్ళ కుటుంబమే కాదా, అవునా వీళ్ళు చెప్పాలి. అందుకు బాధ్యత మీది కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీ 40 ఏళ్ల పాలన కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చింది మేము వాస్తవం కాదా మీరు చెప్పాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ తీసుకువచ్చినటువంటి తెలంగాణలో మన నిధులు మనమే వాడుకునే వెసులుబాటు ఉండి కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నీకు నిధులు తెచ్చే అవకాశం ఉండి కూడా ఇప్పటికైనా మంత్రిని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎలా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీరు నిధులు తీసుకొచ్చి తరతరాలుగా మీ కుటుంబం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలకు కనీసం మేలు చేయడానికి కోసం ఆలోచించలేదు. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికైనా రాబో 4 సంవత్సరాలలో మీరు ఏదైనా కొంత ప్రజలకు చేస్తారని ఆశిస్తూ ఈ ఛార్జ్షీట్ ద్వారానైనా మంత్రిని ఎమ్మెల్యేకి ఇవాళ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి పక్కకే జేబులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పదే మా శ్రీధర్ బాబు ఏది చెప్తే అది చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా కూడా నీకు నోరు వస్తలేదా, చేతులు వస్తలేదా? మంత్రిని ప్రజలు మీ కుటుంబానికి 40 సంవత్సరాల పైచిలకు అధికారం ఇస్తే కూడా మాకు కనీసం ఆకలి తీర్చరా, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు చూపించరా, ఒక ఇండస్ట్రీ మాదిరి తీసుకురాదా, ఒక ఐటీ కంపెనీ
మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు మా దగ్గర పెట్టరా? మీరు మాత్రం అమెరికాలో ఉంటా ఉన్నారు. ఓట్లేసి గెలిపించినందుకు మీరు అమెరికాలో ఉంటూ ఉన్నారు. కానీ మా కుటుంబాల నుంచి ఒక్కరిని కూడా అమెరికాకు తీసుకుపోరా అని నేను ఈ సందర్భంగా ఈ ఛార్జ్షీట్ ద్వారా మంత్రిని ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. ప్రజల పక్షాన మంత్రి నియోజకవర్గం నుంచి ఏకైక మొట్టమొదటిసారి ఒక బలహీన వర్గాల నుంచి, ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగితే మా మీద అనేక కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలకు దూరం చేసి నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలవడం తప్ప మీరు చేసిన కొత్తది ఒక్కటన్నా ఉంటే చూయించమని ఇవాళ హైదరాబాద్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మంత్రి ఎమ్మెల్యే మా ప్రజల పక్షాన ఆలోచించు, మా ప్రజల ఆకలి గురించి ఆలోచించు. మీ కుటుంబాలను అందరిలో ఎక్కించుకోవడానికి చూపించే శ్రద్ధ అందులో 1% అన్నా మా కుటుంబాల మీద చూపించమని డిమాండ్ చేస్తూ ఈ ఛార్జ్షీట్ ద్వారానైనా మంత్రిని ఎమ్మెల్యే వాళ్ళ మంత్రిగా ఉండి 4 సంవత్సరాల కాలంలో మా ప్రజలకు మేలు చేస్తాడని ఆశిస్తూ డిమాండ్ చేస్తూ అట్టడుగునున్నటువంటి ప్రజల నుంచి, ఆ కులాల నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి నేను పిలవగానే మా నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చినారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చినారు. వీళ్ళందరికీ మా పత్రికా సమావేశంలో పాల్గొన్న మా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు. ఒక ఫోటో తీయవా?